ఈ మధ్య పోక్సో కేసులు రేవంత్ సర్కార్ను వెంటాడుతున్నాయి. ఎప్పుడైతే బండి భగీరథ్ కేసు తెర మీదకి వచ్చిందో అది రాజకీయ దుమారం రేపింది. దీన్ని ఎంతలా రచ్చ చేయాలో అంత చేసి వదిలింది బీఆర్ఎస్. అయితే అంతకుముందు కూడా అడపాదడపా తెలంగాణలో అక్కడక్కడ పోక్సో కేసులు నమోదయ్యాయి. కానీ అవి వార్తల్లోకి ఎక్కలేదు. బండి భగీరథ్ కేసు ఉదంతం తెర మీదకి వచ్చిన తర్వాతే ఈ కేసులు ఎక్కడ నమోదైనా మీడియాలో ప్రముఖంగా ప్రచురితమవుతూ వస్తున్నాయి. తాజాగా షాబాద్లో 6గురిని హత్య చేసిన రాజ్ కుమార్ ఉదంతం కూడా పోక్సోలో బెయిల్ తీసుకుని వచ్చిందే కావడంతో ఇది మరింతగా చర్చకు తావిచ్చినట్లుగా అయింది. రాజ్ కుమార్ విషయంలో పోలీసుల మీద విపరీతమైన ప్రచారం జరిగింది. అక్కడి ఎస్ఐని కూడా సస్పెండ్ చేశారు. దీనిపై ప్రతిపక్షాలకు తోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి కూడా విరుచుకుపడడంతో దీంట్లో సర్కార్ వైఫల్యం ఉందనే విధంగా తెలంగాణ పోలీసుల వైఖరితో ఇలాంటివి జరుగుతున్నాయనేలా పరిస్థితి మారింది. తాజాగా దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించాడు. ఏకంగా రేవంత్కి లేఖ రాశాడు. ఇలా అయితే ఎలా, ఇంత జరుగుతున్నా పట్టించుకోవా, కఠినంగా ఉండండి, ఇదేం పోలీసింగ్ అని నీతులు వెళ్లివేసినంత పనిచేశాడు. పనిలో పనిగా పాతబస్తీ, లంగర్ హౌస్ అంటూ కొన్ని ముస్లిం ఏరియాల పేర్లు కూడా తీశాడు. ఇక్కడే ఈ విషయంలో పవన్ చిత్తశుద్ధి తుస్సుమంది. పొరుగు రాష్ట్రంలో వేలు పెట్టడమే ఎక్కువ, అందులోనూ నీతులు చెప్పించుకుంటున్నారంటేనే అది తెలంగాణ సర్కార్కు నామోషి. ఇది చాలదంటూ ఏరియాల పేర్లు చెప్పి ఈ పోక్సో కేసులు ఎక్కువగా ముస్లింల ఏరియాలో జరుగుతున్నాయని తన సొంత పైత్యాన్ని, పార్టీ భావజాలాన్ని ఆ లేఖలో రుద్ది మరీ పంపించారు. అందులో ఏరియాలో వెతికి మరీ రాసిన పవన్ మరి బండి భగీరథ అంశం కూడా ప్రస్తావిస్తే బాగుండేది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చెప్పేది సూటిగా చెప్పక ఇందులో మళ్ళీ దొంగ తిరుగుడు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ జనాలు. అక్కడ ఆంధ్రలో కూడా మేమేం చక్కగా లేమని చెప్పేందుకు ఏపీ పోలీస్ బాస్కు కూడా లేఖ రాశాడట. ఎలాగూ హోంమంత్రి ఉండి లేనందుకే అని అనుకుని ఉంటాడు, తానే హోంమంత్రినైతే అని గతంలో కూడా అన్నాడు. మరి తెలంగాణలోనూ సీఎం రేవంతే హోంమంత్రి కాబట్టి పోక్సో కేసుల విషయంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారని ఆ లేఖ ద్వారా చెప్పకనే చెప్పాడు పవన్. చివరికి పవన్తో కూడా సలహాలు తీసుకునే స్థితిలో తెలంగాణ సర్కారు ఉందనే విషయం చర్చకైతే వస్తోంది.